ఈరోజు ఆటోడెస్క్ 3ds మ్యాక్స్లో క్యాట్ టూల్ ఉపయోగించి డైనోసార్ మోడల్కి యానిమేషన్ ఎలా క్రియేట్ చేయవచ్చో తెలుసుకుందాం. ఇక్కడ మాయా నుంచి ఇంపోర్ట్ చేసిన ఒక డైనోసార్ మోడల్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ప్లే చేసినట్లయితే దీనికి ఎటువంటి యానిమేషను లేదు. ఇప్పుడు దీనికి మనం యానిమేషను క్రియేట్ చేద్దాం. క్యాట్ టూల్ను ఉపయోగించి యానిమేషన్ క్రియేట్ చేద్దాం. ప్లే బటన్ ఆఫ్ చేసి ముందుగా ఇక్కడ ఫోర్ వ్యూస్ ఆన్ చేసి క్రియేట్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. తర్వాత హెల్పర్స్ మీద క్లిక్ చేసి ఇందులో క్యాట్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనకి క్యాట్ పేరెంట్ అనే బటన్ డిస్ప్లే అవుతుంది. ఈ క్యాట్ పేరెంట్ మీద క్లిక్ చేసి టాప్ వ్యూలో లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేసి ఉంచి మౌస్ని డ్రా చేయండి. ఓకే, ఇప్పుడు ఆ క్యాట్ పేరెంట్ని అలాగే సెలెక్ట్ చేసి ఉంచి ఇక్కడ మాడిఫై మీద క్లిక్ చేయండి. ఇందులో మనకి మెనూ కనపడుతుంది. ఈ మెనూ ఇక్కడ మైనస్ ప్లస్ ఉంటాయి. మనం వీటిని ట్యాబుల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఇందులో క్యాట్ రిగ్ లోడ్ సేవ్ అనే ట్యాబ్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అంటే ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు క్రియేట్ పెల్వియస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి పెల్విస్ అనేది క్రియేట్ అయింది, కానీ అది చాలా సైజు చిన్నదిగా ఉంది. ఈ సైజు మనం ఇంక్రీజ్ చేయాలి. ముందు కరెక్ట్ ప్లేస్కి తీసుకొచ్చి డైనోసార్ మోడల్ కూడా ఓకే, కరెక్ట్గా సెంటర్ కరెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రీవియస్ని సెలెక్ట్ చేయండి. మనం క్లిక్ చేసేటప్పుడు ఈ డైనోసార్ మోడల్ కూడా మనకి సెలెక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ డైనోసార్ మోడల్ని క్లిక్ చేసి మౌస్లో రైట్ మౌస్ బటన్ని అలాగే ప్రెస్ చేసి ఉంచితే మనకి ఇక్కడ మెనూ వస్తుంది. అలాగే ప్రెస్ చేసి ఉంచి ఆ బటన్ రైట్ మౌస్ బటన్ని అలాగే ప్రెస్ చేసి ఉంచి ఇక్కడ మనకి ఇక్కడ ఫ్రీజ్ సెలెక్షన్ మీదకి వెళ్ళి ఆ మౌస్ బటన్ని వదిలేయండి. ఇప్పుడు మనం ఇది ఫ్రీజ్ అయింది అంటే మనకి ఇది మీద క్లిక్లు మౌస్తో క్లిక్ చేసినప్పటికీ ఇది సెలెక్షన్ అవ్వదు. ఇక్కడ మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ ఇందాక పెల్వియస్ క్రియేట్ చేసాం కదా, ఏదైతే కావాలో అది మనకి సెలెక్షన్ చేసుకున్నాం, చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి డైనోసార్ మోడల్ని ఫ్రీజ్ చేసాము. ఇప్పుడు ఇందాక మనం క్రియేట్ చేసిన పెల్వియస్కి రీసైజ్ చేద్దాం, అంటే సైజు ఇంక్రీజ్ చేద్దాం. ఎప్పుడైనా క్యాట్ ఆబ్జెక్ట్ తీసుకొని మనం క్రియేట్ చేస్తున్నప్పుడు మోడల్కి తగ్గ సైజు మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసామో స్కిన్ ఎఫెక్ట్ యాడ్ చేసినప్పుడు కూడా ఇది కరెక్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు ఈ పెల్వియస్ని అలాగే సెలెక్ట్ చేసి ఉంచి ఇక్కడ మాడిఫై బటన్ మీద క్లిక్ చేసి ఉంచినట్లయితే ఇక్కడ ఆల్రెడీ ఇది మాడిఫై సెలెక్ట్ అయి ఉంది. ఈ మాడిఫై సెలెక్ట్ కాకపోతే మాడిఫై బటన్ మీద క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి హబ్ సెటప్ అనే మెనూ వస్తుంది. ఈ హబ్ సెటప్లో
ఇక్కడ స్క్రోల్ చేసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి స్క్రోల్ అవుతుంది అంటే ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఈ మెనూలో ఈ ప్రాపర్టీస్ మెనూలో మనకి కొన్ని బటన్స్ కనబడుతున్నాయి. అంటే యాడ్ లెగ్, యాడ్ ఆర్మ్, యాడ్ స్పైన్, యాడ్ టైలు, యాడ్ బోను, యాడ్ రిగ్గింగ్ అని 6 బటన్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో మనకు కావాల్సిన వాటిని మనం వరుసగా క్రియేట్ చేస్తాము. ముందుగా మనకి ఇక్కడ పెలివేస్ తీసుకున్నాం కాబట్టి ముందుగా ఫస్ట్ లెగ్తో మొదలు పెడదాం. యాడ్ లెగ్. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఈ డైనోసార్ మోడల్కి సరిపడేట్టుగా రీసైజ్ చేయాలి. మనకి ఏదైతే వ్యూ పోర్ట్ కావాలో దాన్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటే మన వర్క్కి అనుకూలంగా ఉంటుంది.